ఉన్నామండి. దేవుని కృప చేతే మనం ఇక్కడ ఉన్నామండి. ఎప్పుడు అట్టి కృతజ్ఞత దేవుని ఎడల కలిగి మీరందరూ ఉండాలని కోరుతున్నాను. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు యొక్క మార్పుని చదువుదామండి. అప్పుడప్పుడు నేను కెమెరా వైపు కూడా చూస్తాను, చాలామంది ఉన్నారు, మీరు వర్రీ అవ్వద్దు, అంటే రాలేని సహోదరులు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు యొక్క మార్పుని చదువుకుంటూ ఈరోజు అట్టి మారు మనసు మనకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచిద్దామండి. అంటే మీలో గౌరీ శంకర్ చూశాను, ఫ్యామిలీగా చూడలేదు, కొన్ని ఫేసెస్ అసలు చూడలేదండి. చాలా నెలల తర్వాత మనందరం కలుసుకోవడం, అసలు ఈ పిల్లల్ని అయితే చూడలేదండి. మరలా అసలు కింద చేపలేసి కూర్చోబెట్టడం చాలా రోజుల తర్వాత జరిగింది. సంతోషకరమైన సంగతి. వాక్యంలోకి వెళ్దామండి. ఓబద్య గ్రంథం మనం ప్రారంభించాం. దేవుని చిత్తం అయితే మరొక సందర్భంలో దాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు జీవితంలో గొప్ప మార్పు జరిగిందండి. ఆ మార్పు గురించి చదువుదాం. అపోస్తలుడైన పౌలు జీవితం చదవడానికి అసలు 1 hour సరిపోదండి. ఇప్పుడు అంత కాకపోయినా మనకు ఉండే సమయాన్ని బట్టి అది చదవడానికి ప్రయత్నిద్దామండి. అపోస్తలుడైన తీసేసిన జేబులో వేసుకుంటే వాస్తవానికి సౌలు అని ఉంటుందండి అక్కడ. ఆ సౌలు మార్పు అనే రాయాలి. సౌలు అంటే మరలా పాత సౌలు వచ్చేస్తాడని చెప్పి అది రాయదలుచుకోలే. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన గొప్ప చాక్ పీస్ తెచ్చాడండి నేను. అపోస్తలుడైన పౌలు మారు మనస్సు లేక మార్పు ఏదైనా అనుకోండి, అది ఒకసారి కొద్దిసేపు ధ్యానిద్దాం. మనకు తెలిసిన సంగతే అది. ఒకసారి ఆ పరిస్థితిని ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు కాకముందు అతని మానసిక స్థితి లేదా ఆయన జీవితం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ముందు స్థితి పాయింట్ 1 ఏంటంటే, పౌలు యొక్క అప్పుడు సౌలుగా పిలువబడ్డాడు. నేను సౌలు అని రాయట్లేదండి. సౌలు అని రాస్తే మనకు పాత సౌలే గుర్తొస్తాడు, అందుకే పౌలు అనే రాస్తున్నాను. పౌలు యొక్క ముందు స్థితి, పూర్వపు స్థితి. బాలేవండి, చాక్ పీస్ పట్టుకుంటే ఇరిగిపోతాను. అపోస్తలుడైన పౌలు ముందు స్థితి 9 అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 22వ అధ్యాయం 26వ వచనం తీసి పట్టుకోండి. వాక్య భాగం 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 9, 22, 26 అధ్యాయాలు. ఇవి మనం ఈరోజు, అంటే మీరు పెన్ పెట్టుకుంటారో ఏదైనా పేపర్ పెట్టుకుంటారో 9, 22, 26 అధ్యాయాలు ఒకసారి మనం తరచూ చూద్దాం. రైట్. అంటే అన్ని సంగతులు చెప్పడం వీలుపడదు. నాకుండే సమయాన్ని బట్టి అన్ని సంగతులు చెప్పలేను. ఉన్న సమయాన్ని బట్టి మన పాయింట్ ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు యొక్క ముందు స్థితి, అతడు అపోస్తలుడు కాకమునుపు, విశ్వాసి కాకమునుపు ఆయనకుండే ముందు స్థితిని ఏంటో ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం 3వ వచనం, అపోస్తలుల కార్యాలు 22:3. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. నేను తార్సులో పుట్టిన యూదుడను. ఆయన యూదుడు. తర్వాత అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధం ఒక నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించితిని. గమలీయేలు యొద్ద పెరిగాడండి. అంటే గమలీయేలు
కొంచెం ఇరిటేషన్ ఉందండి. రైట్. గమలీయేలు అనే ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర పెరిగాడండి. తర్వాత ఇంకొక పాయింట్ గౌరీ నువ్వు చదివిన దాంట్లోనే, ఆయన పరిసయ్యుడు. ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడు అంటే ట్రైన్డ్ పర్సన్ అండి. ధర్మశాస్త్రం విషయంలో మామూలుగా ధర్మశాస్త్రం వినేది వేరు, ధర్మశాస్త్రాన్ని బోధించేదానికి ట్రైనింగ్ పొందడం వేరు. ఆయన ట్రైన్డ్ పర్సన్. ధర్మశాస్త్రం విషయంలో గమాలియేలు యొద్ద శిక్షితుడు అనే మాట ఉందండి. శిక్షితుడు అంటే శిక్షకులోనైనవాడని కాదు, శిక్షణ తీసుకున్నవాడు, ట్రైన్డ్ పర్సన్ అని. తర్వాత ఇప్పుడు ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయండి, నేను ఇంకా అవన్నీ చెప్పట్లే. అపోస్తలుడైన పౌలు యొక్క ఆధిక్యతలు చాలా ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం చదవద్దు. దేవుని గురించిన ఆసక్తి అవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి. భాషల విషయంలో కానీ ఆయన తన సమాన వయస్కులందరికంటే గొప్పోడని అలాంటి మాటలన్నీ ఉంటాయి. అవి ఆయన ఆధిక్యతలు ఇప్పుడు నా ఉద్దేశం కాదు. క్రీస్తు విషయంలో, మారుమనసు పొందే విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఎలా ఉన్నాడనే సంగతి చూద్దాం. దేవుని విషయమైన ఆసక్తే, కానీ అదంతా వ్యతిరేకత కలిగి ఉన్నాడండి. ఇవి యూదుడై ఉన్నాడు, పరిసయ్యుడై ఉన్నాడు. పరిసయ్యుడు అని అంటే ఈ పరిసయ్యుల తెగ ఏం చేస్తుందంటే యోధా మతాన్ని కాపాడే ఒక తెగ పరిసయ్యుల తెగ. ఇప్పుడు ఆయన విశ్వాసానికి సంబంధించి ఎలాంటి వ్యతిరేకత కలిగి ఉన్నాడో అది చూద్దాం. సో 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 9, 22, 26 ఈ 3 అధ్యాయాలు మీరు పెట్టుకొని ఉండండి. నేను అటు ఇటు తిప్పుతాను మిమ్మల్ని. అంటే 9:1 ఏమన్నాడంటే బెదిరించుట. ఇవన్నీనేమో 22వ అధ్యాయం అండి. 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు చదివాము. 9:1 బెదిరించుట అంటే పౌలు చేసిన పని ఏంటంటే, ఎవరైనా విశ్వాసగా ఉంటే, విశ్వాస అయిన వ్యక్తిని అంటే ఎందుకు బెదిరించాల్సిన అవసరం వచ్చింది అంటే మీకు తెలిసిన సంగతే. ఇప్పుడు ఎవరైనా క్రీస్తులో విశ్వాస అయితే ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడా, క్రొత్త నిబంధనకు వస్తాడా? క్రొత్త నిబంధన కిందకు వస్తాడా? విశ్వాసి క్రొత్త నిబంధనకు వస్తాడు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు సిలువలో మేకులతో కొట్టేశాడు. ఇప్పుడు సున్నతి చేసుకోవాల్సిన అవసరం ఉందండి? ఒకవేళ ధర్మశాస్త్రమే ఉంటే మనలో ఎవరు దానికి అర్హులం కాదు. 12 గోత్రాలకు సంబంధించిన వ్యక్తే దానికి అర్హుడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు చర్చిలో కూర్చున్నాము, బైబిల్ పట్టుకున్నాము, దేవుని కృపకు పాత్రలు అయ్యామని అంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఎత్తబట్టే. అయితే ఈ పౌలు ఇంకా అప్పుడు మొదటి శతాబ్దంలో ధర్మశాస్త్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభుని సిలువేసింది కూడా యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని పక్కకి తీసుకెళ్ళిపోతున్నాడు. మోషే కంటే నేనే కొత్త నిబంధన స్టార్ట్ చేస్తున్నాను అన్నాడని వాళ్ళకి కోపం వచ్చిందండి. యాక్చువల్గా ఈ పౌలు కూడా ఏంటంటే యోధా మతాన్ని కాపాడేవాడు. ఈ యేసు ప్రభు యొక్క విశ్వాసం, క్రీస్తు సంఘం ప్రారంభింపబడి శిష్యులు డెవలప్ అయితే దేన్ని కాదంటున్నారు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని కాదంటారు. యేసు ప్రభు ప్రారంభించిన నిబంధనలోకి ప్రతి ఒక్కరు రావాలని అంటారు, లేకపోతే వాళ్ళు పాటిస్తున్నది అది దేవుడి నిర్ణయం కాదు. నువ్వు కృప ఎక్కడుంది? లేకపోతే ఇది ధర్మశాస్త్రం ఎవరిది? దేవుడు ఎవరు? వాడు ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు కాదు, ఇశ్రాయేలుకే దేవుడు. నువ్వు యోధా మతాన్ని తక్కువ చేసేసి దాన్ని కొట్టేశారని అంటే నేను ఒప్పుకోను అని అంటాడండి. అందుకు విశ్వాసాలను బెదిరించడం ప్రారంభించాడు. బెదిరించడం అంటే ఎవరైనా కన్వర్ట్ అయితే ఒప్పుకోడు అనమాట అండి. ఎవరైనా విశ్వాసులుగా నువ్వు విశ్వాసగా యోధా మతాన్ని తగ్గిస్తావా, ధర్మశాస్త్రాన్ని కాదని అంటావా అని అంటాడని. కాబట్టి బెదిరించడం అనే పదం అక్కడ వాడారు. హత్య చేయటం అనే దాన్ని తర్వాత మనం మాట్లాడదాం. 26:10 అప్పుడు విశ్వాసులకు ఉండే కష్టాలండి ఇవన్నీ. 26:10 యెరూషలేములో నేను ఆహారం చేస్తుని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది
పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేయించి. అంటే పౌలు ఏం చేశాడండి? అనేకులను చెరసాలలో వేయించాడండి. అంటే జనరల్గా ఈరోజు క్రైస్తవ్యాన్ని ఇష్టపడని కొంతమంది ఉన్నారు. వాస్తవానికి విశ్వాసం క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఎవరైనా ఉంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారండి? మేము ఇష్టపడం అని అంటారు అంతే. ఈ పౌలు అలా అంతటోడు కాదండి, దానికి ఒక మెట్టు ఎక్కువ. ఈయన ఏం చేసేవాడు అని అంటే విశ్వాసం తీసుకెళ్ళి జైల్లో పెట్టేసేవాడు, క్రైస్తవులను తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. అది 10వ వచనంలో ఆ మాట ఉందండి. 11వ వచనం 26:11. అనేక పర్యాయములు సమాజ మందిరం అన్నిటిలో వారిని దండించి అనేక పర్యాయములు సమాజ మందిరములు అన్నిటిలో ప్రజల్ని లేదా సహోదరుల్ని విశ్వాసుల్ని దండించి. సమాజ మందిరం అని అంటే యెరూషలేము దేవాలయం ఒకటే ఉంటుంది. సమాజ మందిరాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి వెళ్తారు తప్ప సమాజ మందిరానికి ఎప్పుడు వెళ్తారు? ఎవ్రీ సాటర్డే వెళ్తారు. సాటర్డే కాకుండా మామూలుగా ఎప్పుడైనా వెళ్ళి నేర్చుకోవాలనుకున్నా వెళ్తారు. ఈ సమాజ మందిరాలు అనేవి చర్చ్ బిల్డింగ్లు లాంటివండి. అన్ని సమాజ మందిరాల్లోనూ అన్నిట్లోనూ విశ్వాసులు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు యూదులుగా ఉండి తర్వాత విశ్వాసులు అయితే వాళ్ళందరినీ ఏం చేశాడండి? ఆ సమాజ మందిరాన్ని తీసుకొచ్చి అక్కడ కొట్టాడండి. ఓ మనిషిని ఎప్పుడైనా కొట్టారా మీరు? మనకు లోకు పెళ్ళం కాబట్టి భార్యని కొట్టామండి. అది కాదండి, నేను బయట ఎవరినైనా కొట్టారని అడుగుతున్నానండి. పెళ్ళం వీళ్ళ పేర్లు చెప్పొద్దు నా దగ్గర, లేకపోతే భర్తను కొట్టామంటారా మీరు? పోనీ అదైనా సరే మీ ఇంటి సంగతి కాదు. ఒక మనిషిని బయట ఎప్పుడైనా మీరు కొట్టారా? ఒక ఆయన తలు మంచిదే. ఇప్పుడు అది కొంచెం చెడ్డ విషయమేనండి. చేయొత్తే ఏం చెప్తారు మీరు? అంటే అది ఏ స్వభావం ఉంటే మీరు కొట్టగలరండి? పోనీ ఏ మనిషి ఏదైనా కొట్టబడ్డారా మీరు? అది జరగలే. అంటే మనకు తెలియదండి ఇవన్నీ. పైన చదువుకొని వెళ్ళిపోయామండి మనం. ఓ మనిషిని కొట్టే స్వభావం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? క్రూరత్వం నుంచి వస్తుందండి, ఒక రౌడీతనం నుంచి వస్తుంది తప్ప మృదు స్వభావం నుంచి రాదండి. ఇలా కొట్టగలమా? అదే ఇప్పుడు మామూలు పిల్లల్ని కొట్టమంటే ఇలాగేదో నెత్తి మీద కొడతామండి, ఆ కొట్టడం కాదండి. లేదా మన పిల్లలు బుద్ధి రావట్లేదని స్కేల్తో కొడతామండి, అది కాదు నేను చెప్పేది. ఇతరులని చేయి చాసి కొట్టగలమండి. ఆ స్వభావం కఠినమైన స్వభావం నుంచి వస్తుందండి. అపోజిట్ పౌలు స్వభావం అదండి. ఇతరులని దండించే అఫ్కోర్స్ తన మతం గురించి కావచ్చు, కానీ మతం గురించి కొట్టాల్సిన అవసరం లేదు కదండి. అంటే అంత సివియర్గా ఉన్నాడండి తను. అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి. అనేక పర్యాయములు, ఒకసారి కాదండి. ఏదో ఒకసారి తన జీవితంలో కోపం వచ్చింది అని అనుకోవడానికి కాదు, ఎప్పుడో కోపం వచ్చి ఎవరి మీద చేయి చేసుకోవడం కాదండి. కావాలని ఒక పని కట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళి అక్కడ మనుషుల్ని సమాజ మందిరంకి పిలిచి, అంటే లిస్ట్ తీసుకొని ఇక్కడ ఎవడెవడు కన్వర్ట్ అయ్యాడు తీసుకొని అక్కడికి వెళ్ళి మనుషులను కొట్టడం అండి. అది చాలా, అంటే మీకు ఒకసారి ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని ఆలోచించండి. అదో ఫ్యాక్షనిస్టులే చేయగలరు, మనం చేయలేమండి ఆ పనులు. అంటే సామాన్యుడు చేయలేడండి. అనేక పర్యాయాలు సమాజ మందిరంలో సమాజ మందిరం అన్నిట్లో అన్నాడంటే చాలా వాటిల్లో కొట్టాడండి. తర్వాత 11వ వచనంలోనే వారు దేవదోషణ చేయునట్లు బలవంత పెట్టి తిని. అది చూడండి. అంటే ముందు బెదిరిస్తాడనమాట అండి. ఆ తర్వాత వాళ్ళు లొంగకపోతే బలవంత పెడతాడనమాట అండి. అంటే ఒక ర్యాగింగ్ లాగా మీకు అనిపించట్లేదా? దేవదోషం చేయమంటే దేవుణ్ణి తిట్టిపిస్తాడండి. దేవదోషం చేయడం అంటే
దేవుని తిట్టి పెంచడు. ఎందుకంటే ఆయన కూడా యూద మతానికి ఇష్టపడినవాడు కాబట్టి, యూద మతాన్ని కాపాడేవాడు కాబట్టి అక్కడ దేవదూషణ అనే మాట, యేసు ప్రభు అని మీరు అంగీకరిస్తున్నారు కదా, యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచాలి? అతను మామూలుగా మనిషి, చచ్చిపోయాడు, అతను తిరిగి కూడా లేచాడని నమ్మలేని మనిషి మాట అండి. యూదులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని నిష్టగా నమ్మేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని యాక్సెప్ట్ చేయరండి. అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళి చదవండి, ఏం చెప్పించారో తెలుసా? గుర్తుందా? డబ్బులు వాళ్ళకి అక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఎవరైనా వస్తే ఏం చెప్తారో తెలుసా? వాళ్ళ శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి, అంతే తప్ప లెగిసాడు, బద్దలైపోయాయి, రాయి దొర్లింపబడింది ఇలాంటి మాటలు చెప్పదని అక్కడ కొంతమందికి లంచం ఇచ్చి సొమ్మిచ్చి యేసు ప్రభు శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచాడనే సంగతిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి, వాళ్ళ మనసులో అంగీకరించలేదు కాబట్టి ఆ పనులు చేశారండి. సౌలు కూడా అదే చేశాడండి. యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన రక్తంలో విశ్వాసం ఉంచాలనే సంగతిని ఆయన ఇష్టపడలేదండి. అందుకు యేసు ప్రభు దేవుడు అని ఎవరైనా అంటే, దేవుని కుమారుడు అంటే ఆయన కోపం వస్తుంది. ఇప్పుడు దేవదోషం చేసేటట్టుగా వాళ్ళని బలవంత పెట్టాను అంటే దాని అర్థం ఏంటండి? కూర్చోబెట్టి ఏం చేశారండి? ఒక కైండ్ ఆఫ్ ర్యాగింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా అలాంటి విన్నారు, మీరు చూసి ఉంటారు, వినడం కానీ చూడడం కానీ. వాళ్ళని ఫోర్స్ చేశాడంటండి. అది చాలా భయంకరమైన పరిస్థితి అండి. నువ్వు చెప్తావా చెప్పవా అని వివిధ రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టడం అన్నమాట అండి, మనుషుల్ని ఇబ్బంది పెట్టాడు. తర్వాత 28వ అధ్యాయం 2వ వచనం చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం, అపోస్తుల కార్యాలే 8:2 అండి, 9 కాదు. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయాను అంటే చెరసాల గురించి కూడా రాస్తాను. అంటే విశ్వాసుల అయిన ఇల్లు అని తెలిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ మనిషిని పట్టుకొని, పురుషుడిని రెక్క పట్టుకోనో జుట్టు పట్టుకొని లాగడం వేరండి, ఓ స్త్రీని జుట్టు పట్టుకొని లాగాడు అని అంటే ఎంత కఠినమైన హృదయం అని అనిపిస్తుందండి మీకు. అపోజిట్ పౌలు మామూలుగా మనం ఆ చదువుతూ ఏదో యూదుల కోసం దేవుని కోసం అని మనం అనుకుంటాం, కానీ ఓ మనిషి ఇంటింటా జొచ్చి మనుషుల్ని ఈడ్చుకొని అనే మాట అర్థం సార్ రండి సార్ అని కాదండి, అట్లా కాదు. ఓ మనిషిని పట్టుకొని లాక్కొని రావడం అన్నమాట. ఒకసారి అప్పటి విశ్వాసుల పరిస్థితి ఆలోచించండి. కరోనా వస్తేనే సగం ఇంకా అటెండెన్స్ తగ్గిపోయింది మనకి. నిజంగా పౌలు అంటాడు ఇంటింటా దూరుతానంటే, బాబు మాకు యేసు ప్రభుకి ఏం సంబంధం లేదు అంటామండి మనం. అప్పుడు విశ్వాసులు దానికి మేము యోగ్యులు పాత్రలు అన్నారు, లేకపోతే బెదిరించినప్పుడే మానిపోవాలి కదండి. ఇప్పుడు ఆయన ఇన్ని పనులు ఎందుకు చేస్తాడు? నువ్వు అలాగ అనకూడదంటే మేము అనవండి అని అంటే ఆ ఇష్యూ ఏమి ఉండదండి. కానీ వాళ్ళు అలా ఒప్పుకోలేదండి. వాళ్ళు ఎన్ని శ్రమలకైనా ఓర్చారు తప్ప యేసు ప్రభు నా ప్రభువు కాదని అంటే వాళ్ళు అంగీకరించలేకపోయారండి. అందుకు వాళ్ళ శ్రమలకు ఇష్టపడ్డారండి. ఈయన ఆ శ్రమల పర్సంటేజ్ పెంచుతున్నాడండి. ముందు బెదిరించడం, తర్వాత దేవదోషం చేసేటట్టుగా చేయడం, అప్పటికి వినకపోతే దండించడం, అప్పటికి వినకపోతే ఈడ్చుకొని రావడం. నీకు మొన్నోసారి చెప్పానా, దండించానా, మళ్ళీ నువ్వు విశ్వాసం అంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు అని అప్పుడు ఈడ్చుకొని వస్తాడండి. అప్పుడు చెరసాలు వేస్తాడు. డైరెక్ట్గా చెరసాల్లో వేయడు, ముందు బెదిరిస్తాడనమాట. దేవదోషం చేసినట్టుగా చేస్తాడు, లేదా దండిస్తాడండి. ఇది అవ్వట్లేదు, ఇది మొండిఘట్టం అని అనుకుంటే, అంటే విశ్వాసంలో మొండిఘట్టం వీడు వినడు అని అనుకుంటే అప్పుడు తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారండి. 22:4 మరణం వరకు హింసించాను అన్నాడండి. 22:4 గౌరీ చదువు. మరణము వరకు ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించాను.
మరణం వరకు హింసించితిని. అనేకులను చెరసాల్లో వేయించాడు. అది ఆ మాట నేను రాయలే, రాశాను. అనేకులు చెరసాల్లో వేయించాడు. మరణం వరకు మనుషుల్ని హింసించడం అంటే మామూలుగా కొట్టడం వేరండి, చావ కొట్టడం వేరండి. మనిషి చచ్చే వరకు కొట్టడం అన్నమాట. అలాంటి పరిస్థితులు అంటే మనం చూడలేమండి. ఏదైనా వీడియో క్లిప్స్ కానీ ఇప్పుడు ఎక్కడైనా వచ్చి ఎవరైనా దారుణంగా కొట్టి అతను చచ్చిపోతే మనం చూడలేమండి. అలాంటి దానికి ఈయన సమ్మతించాడంటండి. చెరసాల్లో అలాగ ఎవరికైనా కొట్టబడిస్తే ఆయన సమ్మతించాడనమాట అండి. అది చాలా కరుడుగట్టిన స్వభావం అండి. అంటే దేనికోసం నువ్వు పనిచేయు, మనుషుల్ని ఇతరులని దూషించడం కానీ, ఇతరులని నిందించడం కానీ, బెదిరించడం కానీ, దేవదోషం చేసేటట్టుగా బలవంత పెట్టడం కానీ అది ర్యాగింగ్ లాంటిదండి. వాళ్ళని ఈడ్చుకొని లాగడం కానీ, ఇంటింటా వచ్చి ఇంట్లో దాక్కుంటాము, ఇంట్లోకి వచ్చి లాగితే అలాంటి పరిస్థితి అండి అపోజిట్ అండి పౌల్ది. మరణం వరకు హింసించాను అంటే చావు చెదక్కొట్టానని అర్థం అండి. ఒప్పుకునేంతవరకు కొట్టానని అర్థం అండి. ఆఖరిగా యెరూషలేము పరిసర ప్రాంతాల్లో అన్ని సమాజ మందిరాలు అయిపోయాయండి. ఈ శ్రమలకు తట్టుకోలేక మనుషులు చెదిరిపోయారండి, పారిపోయారండి. అంటే దొరికినోడు దొరికారు, పారిపోయిన వాళ్ళు పారిపోయారు. ఇక్కడ లాగిన వాళ్ళందరినీ లాగి చెరసాల్లో వేసాడు. సార్ ఇక్కడ కాదు, దమస్కు పట్టణంలో గట్టిగా ఈ విశ్వాసులు ఉన్నారనే సంగతి నాకు తెలిసింది, పత్రికలు ఇవ్వండి, ఆ ఊర్లోంచి కూడా మనుషులను పట్టుకొని వచ్చేస్తానని చెప్పేసి బయలుదేరాడు. అంటే చూడండి, దమస్కుకు పోయి అక్కడ వారిని కూడా అని అన్నాడండి. 22వ అధ్యాయం 5వ వచనం, 22:5. ఇందును గూర్చి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. దమస్కుకు పోయి దమస్కు వారిని కూడా అని అన్నాడు. చదవండి. అంటే అక్కడ దమస్కు వారిని కూడా అనే మాట ఉంటుంది చూడు, అది కావాలి. దమస్కు వారిలో కూడా అక్కడ ఇప్పుడు ఎవరైనా తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే అక్కడ హింస పెడతాడు. వేరే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ టాస్క్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, నేను నా ఛార్జ్ని నేను అక్కడ తీసుకుంటాను, ఆ మనుషులను కూడా తెచ్చి ఇక్కడ తీసుకొచ్చేస్తాను అని అంటే ఎంత కఠినమైన, ఎంత అది మరి మీరు ఏమంటారో, ఎంతో రౌడీ మనస్తత్వం అండి. అంతలా పనిచేశాడు అపోస్తలుడైన పౌలు. అది రోమా సైనికులకు ఉంటుంది. ఆ సైనికులు కూడా ఎవరినో కొట్టాలంటే తీసుకొచ్చి కొట్టేస్తారు తప్ప ఎత్తుక్కొని ఎవరిని కొట్టాలనేది వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళ ముందు ఎవరిని పెడితే వాళ్ళని కొట్టారండి. అపోజిట్ పౌలు ఎత్తుక్కొని విశ్వాసులు ఎక్కడున్నారో ఆడవాళ్ళని మగవాళ్ళని ఇంట్లోండి బయటికి లాక్కొని వచ్చి హింస పెట్టాడండి. అంటే ముందు అలాగున్నాడు. అసలు ఆ జీవితం అంతా ఆలోచించి తనకు తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసండి. ఇదంతటికి ఇచ్చుకున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసండి. ఆయన మొదటి తిమోతి 1వ అధ్యాయం ఎన్నో వచ్చిన మర్చిపోయాను, 14 అనుకుంటాను, 12వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడు నేను పెట్టిన పౌలు యొక్క ముందు స్థితికి అతనే సర్టిఫికెట్ బిరుదులు ఇచ్చుకున్నాడండి, తనకు తాను బిరుదులు ఇచ్చుకున్నాడండి. తర్వాత ఏంటండి చదవండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడు. అదండి యాక్చువల్గా అంటే తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్స్ అప్పటికి తను చేసే పని అర్థం కాలేదు. నిజంగా దోషకుడు, హింసకుడు, హానికరుడు అండి. పౌలు అంటే హడలండి. మొదటి శతాబ్దపు క్రైస్తవులకి, మొదటి శతాబ్దం అంతా కాదులండి, యేసుప్రభు 33 సంవత్సరాలకి ఆయన 34 సంవత్సరాలకి ఆయన చనిపోయిన మొదటి ఆ సందర్భంలో ఆ 5 years 6 years సంఘం ప్రారంభింపబడి స్టెఫన్ చనిపోయేటప్పుడు కూడా ఈయన స్పెసిఫిక్గా రాశాడండి. పరిశుధాత్మ లోకా చేత ఏం రాయించాడంటే అపోజిట్ పౌలు స్టెఫన్ మరణం విషయంలో సమ్మతించెను అనే మాట ఉంటుందండి. మీరందరూ కొట్టేవాళ్ళందరూ రాయలు తీసి కొడతారండి. వాళ్ళు మనుషులు
స్టెఫన్ని రాయలు తీసి కొట్టేటప్పుడు యూదులకి పెద్ద పెద్ద డ్రెస్సులు ఉంటాయి. ఆ కొట్టినప్పుడు ఇవన్నీ అడ్డొస్తాయి అన్నమాట అండి. అవన్నీ తీసి నా దగ్గర పెట్టండి, నేను చూసుకుంటాను, మీరు కొట్టండి అని అన్నాడే. ఆ తర్వాత బాగా శ్రమపడి ఆ శ్రమ వల్ల సంఘం చెదిరిపోయింది. అయితే హానికరుడండి. మొదటి శతాబ్దంలో ఆ 10 years సంఘం చెదిరిపోయేంత వరకు అపోజిట్ పౌలు అంటే టెర్రర్ అండి. బిన్ లాడెన్ అంటే అమెరికా ఎలాగా గజగజ వణికిపోద్దాం అంతకన్నా భయంకరుడండి. ఆ బిన్ లాడెన్ ఎప్పుడో ఓసారి బాంబు వేస్తాడండి. ఇతను ఇంటింటా చుట్టి మనుషుల్ని తీసుకెళ్ళిపోయడానికి పత్రికలు తీసుకొని ఇక్కడ సమాజ మందిరాలు అన్నీ అయిపోయినాయి. వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి మనుషుల్ని తీసుకొచ్చి బంధించడానికి నిజంగా విశ్వాసం యొక్క టెస్టింగ్ ఫేజ్ అది మామూలు కాదండి. అందుకు మొదటి శతాబ్దపు సంఘాలంటే చాలా విలువైన సంఘాలండి. మనం ఫిల్టర్ అయిపోతామండి. మనం ఈరోజు నిజంగా కరోనా ఎవరో పాజిటివ్ పర్సన్స్ ఇక్కడ లేరు. బయటకు వస్తుందేమో అని భయమే మనకి. మొదటి శతాబ్దంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. వస్తుంది రాదు అనేది ఏం లేదు. నిజంగా నీ కరోనా పేషెంట్ పక్కనే ఉన్నా సరే నువ్వు జాగ్రత్తగా శానిటైజ్ చేసుకొని నువ్వు జాగ్రత్తగా వైరస్ లోపలికి వెళ్ళనివ్వకుండా నీకు ఏ సమస్య లేదు. అయినా మనకు భయం అండి. తప్పులేదులేండి. మొదటి శతాబ్ద విశ్వాస పరిస్థితి ఆలోచించండి. ఇది పౌలు యొక్క ముందు స్థితి. అలాంటి పౌలు ఇప్పుడు యాక్చువల్గా యేసు ప్రభు పౌలుగా ప్రత్యక్షపరచబట్టు కూడా రాయాలండి. ట్రై చేస్తాను ఎంతవరకు వస్తుందో. నేను బోర్డు సరిగ్గా యూజ్ చేయలే. ఇది ఆ ఒక్క పాయింట్ రాసుకుందాం చాలండి. నేను చెప్పేస్తాను, బోర్డు మీద రాయను. యేసు ప్రభు పౌలునకు ప్రత్యక్షపరచుకుంటా అంటే యేసు ప్రభు తను తాను అపోజిట్ అయిన పౌలుకి ప్రత్యక్షపరచుకున్నాడు. ఇలాంటి వ్యక్తికి యేసు ప్రభు తారసపడ్డాడండి. యేసు ప్రభు తను తాను అపోజిట్ అయిన పౌలుకి కనపరుచుకున్నాడండి. పౌలునకు కలిగిన క్రీస్తు యొక్క ప్రత్యక్షత. అంటే నేను నోట్స్ రాసుకున్నాను కానీ మీకు ఇంకా నోట్స్ రాయనండి. నేను చెప్పేస్తాను, నిలబడి చెప్పేస్తాను. అదే ఆ పాయింట్ విషయంలో అయితే ఇంకా నిలబడి చెప్తాను అంటున్నాను. ఈయన ఇలాంటి మనిషి అయి ఉండి ఈ ఊరు అయిపోయి అక్కడి నుంచి యోదయ పరిసర ప్రాంతాలన్నీ అయిపోయి దమస్క్ దగ్గర విశ్వాసులు ఎక్కువ ఉన్నారు. పారిపోయిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అక్కడికి కానీ వెళ్తే మాత్రం ఫుల్గా పట్టుకొని రావచ్చు, నాకు లెటర్ ఇవ్వండి అని చెప్పేసి అధికారుల దగ్గర లెటర్ తీసుకొని ఆ ఊరు వెళ్ళాడండి. అక్కడ మనుషులను తీసుకొని వచ్చి బంధించడానికి, లేకపోతే ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి. సరే, కొంతమంది పరివారాన్ని పట్టుకొని వెళ్తున్నాడండి. అంటే సినిమాలోనేమో గుర్రాల మీద వెళ్తున్నట్టు చూపించారు. మరి అంత దూరం ఎలా ట్రావెల్ చేశారో నాకు తెలీదు. బహుశా గుర్రాలు అయి ఉండొచ్చు, నడిచే ప్రయాణం చేశారో. అంటే యోదయ ప్రాంతం దమస్క్ ప్రాంతం మధ్య అదే సముద్రం ఏమి ఉండదండి. అది ఓపెన్ ప్లెయిన్ ప్లేసే. అంటే యోదయ ప్రాంతం ఇక్కడ ఉంటే దమస్క్ పైన ఉంటుందండి. జస్ట్ ఓపెన్. అది కాలినడకలైనా ప్రయాణం చేసి ఉండొచ్చు, లేదు అంత లాంగ్ కాబట్టి ఒకవేళ సాధనాలైన గాడిదలు కానీ గుర్రాలు కానీ అప్పుడు వాడేవారు సాధనాలుగా, గుర్రాలు వాడుండొచ్చు. ఏదైనా సరే కొంతమంది పరివారాన్ని తీసుకొని వెళ్ళి బంధించి మనుషుల్ని పట్టుకొని రావడానికి వెళ్తున్నాడండి. ఈ మనిషిని మీరు ఎంతవరకు చూస్తే మీరు ఎలా ఫోకస్ చేస్తారా ఆ వ్యక్తిని? అంటే మీకేమైనా మెత్తగా కనిపిస్తున్నాడండి? జాలి స్వభావం ఏముందా? పర్లేదు, అమ్మాయి కొంచెం నెమ్మదిగా ఉంది, పోన్లే నువ్వు వదిలేస్తాను అని అంటాడండి. తేజస్వి నిన్నే అంటున్నాను. ఇప్పుడు ఏడుతున్నారో నవ్వుతున్నారో తిడుతున్నారో తెలియట్లేదండి మీ మూతులు మూసుకున్నాక. ఏదైనా అనుకోండి, నువ్వు బలహీనంగా ఉంటావని అన్నాను. అప్పుడు జాలిపడి ఎవరైనా విషయంలో వదులుతాడండి అపోజిట్ పౌలు? వదలడు. ఆయన చాలా అంటే నేను అన్న ఆ రౌడీ మనస్తత్వంతో కఠినమైన హృదయంతో బయలుదేరుతున్నాడండి. అసలు వేసమైనా సరే విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయలేని మనిషి. ఏంటి విశ్వాసం అని అంటే, వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మా పాపాలు మేము కడుక్కోకున్నాము, శిలువలో చనిపోయిన యేసు ప్రభు పునరుత్థానుడై ఉన్నాడు, ఆ పునరుత్థాన బలం వల్ల మేము కూడా మమ్మల్ని లేపుతాడు బాప్తిస్మం అనే కార్యక్రమంలో అని వాళ్ళు అంటారు. ఇప్పుడు అపోజిట్ పౌలు యొక్క నమ్మకం ఏంటండి? యేసు ప్రభు అనే ఆయన
చనిపోయాడు. చచ్చిపోయిన వాడి మీద మీకు విశ్వాసం ఏంటి, చచ్చిపోయిన మనిషి మీద మీకు విశ్వాసం ఏంటి అన్నది ఆయన దృక్పథం అండి. అందుకే ఒప్పుకోలేదండి. ఏ కాన్సెప్ట్ మీద అయితే అపోజిట్ అయిన పౌలు తన పనులు చేసుకెళ్తున్నాడో దాన్ని కనపరచాలనుకున్నాడు యేసుప్రభు. అప్పుడు ఓసారి ఆ 9వ అధ్యాయం కానీ లేకపోతే 22వ అధ్యాయం కానీ ఓసారి చదివితే, 9వ అధ్యాయమైనా పర్వాలేదండి, 3వ వచనం, 9:3. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు ఆల్మోస్ట్ ఇంకా దమస్క్ పట్టణానికి వచ్చాడండి, దగ్గరికి వచ్చేసాడు. సిరియా ప్రాంతం దమస్క్ అంటే వచ్చాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అది మధ్యాహ్న కాల సమయం. ఒకవేళ మీరు 9వ అధ్యాయంలో మీకు అది దొరకదు, 22, 26 అధ్యాయాలు చదివితే అది మధ్యాహ్నం అండి. అది మధ్యాహ్నం మామూలుగానే వెలుగు ఉంటుంది కదండి. మరి ఇంకా వెలుగు ప్రకాశించడం ఏంటి? అక్కడ ఏం మాట వాడాడనంటే సూర్య తేజ. ఒకసారి గౌరీ ఆ మాట చదువుతావా? ఉందా? 22, 26 నాకు తెలీదు. అంటే సూర్యుడి కంటే ఎక్కువైన వెలుగు. 26 26వ అధ్యాయం 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. అంటే ఒక గొప్ప వెలుగు వచ్చిందండి, మామూలు వెలుగు కాదు, సూర్యుడి కంటే ఎక్కువైన వెలుగు. అలాంటిది వెరీ నియర్ వాళ్ళు చూశారు. చూడగానే అదొక వింత అనుభూతి అండి. యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ అపోజిట్ పౌలు కనబడగానే ఫస్ట్ జరిగిన సిచ్యువేషన్ ఏంటి తెలుసండి? దబ్బను పడిపోయారండి అందరూ. అంటే ఆ పరిస్థితిని మీరు ఆలోచించండి. దబ్బని మొత్తం అందరూ పడిపోయారండి, నేల పడిపోయారండి. ప్రకాశవంతమైన సూర్య తేజం కంటే ఎక్కువ మిక్కిలైంది. అదొక మిరాకిల్ అన్నమాట అండి. అది సరే పడిపోయారు. అక్కడ ఎవరో ఉన్నారని ఆయనకు అర్థమైంది. ఒక స్వరం ఆయనకు వినబడిందండి. ఏం స్వరం? సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అసలు యేసు ప్రభువుని ఎక్కడైనా హింసించాడండి సౌలు? తన సంఘాన్ని హింసించాడండి, విశ్వాసాలను హింసించాడండి. అంటే సంఘం అంటే యేసు ప్రభు అని అర్థం. అప్పుడు సంఘాన్ని సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించున్నావు అనగానే దబ్బను పడిపోయిన ఈ వ్యక్తికి సూర్య తేజం కంటే మిక్కిలి గొప్పదైన ప్రకాశమానమైన వెలుగు కలబడినప్పుడు ఆటోమేటిక్గా తన శక్తికి మించిందండి ఇది కాదా? అదే పవర్ఫుల్గా వెళ్ళాడు కదండి. ఇప్పుడు ఆ పవర్ఫుల్ పర్సన్ పడిపోయాడండి. ఆ వెనకాతలు ఉన్న ఇప్పుడు వాళ్ళు ఎలాగుంటారండి, బంధించుకు వెళ్దామని ఎలాంటి వాళ్ళని తీసుకెళ్తాడు? బక్కగుండని తీసుకెళ్ళి సౌర్య అలాంటి వాడు పనికిరాడండి, జబర్దస్త్గా ఉండాలండి. అలాంటి వాడే నలుగురిని పట్టుకొని రాగలరండి బంధించి. వాళ్ళందరూ పడిపోయారండి. కాబట్టి సౌలుకి అర్థమైంది ఏంటంటే ఇది దైవశక్తి, లేకపోతే నాకన్నా గొప్పోడు ఎవరో చేసిందే తప్ప. వెంటనే ఆయన నోటి నుంచి వచ్చింది ప్రభువా అని అన్నాడండి. అంటే లార్డ్, సార్ అని అర్థం అండి. దానికి అర్థం ప్రభువా నీవెవరో అని అడిగితే నీవు హింసించున్న యేసును అంటే అక్కడ ఓన్లీ స్వరం వినబడినట్టుగా ఉంటుంది. 26వ అధ్యాయమేమో తనను తాను కనపరుచుకున్నాడు యేసు ప్రభు అనే మాట వాడాడండి. అంటే సౌలుకి మాత్రం అది తెలిసింది, మిగిలిన వాళ్ళకి మాత్రం ఏదో హెబ్రీ భాషలో వినపడడం వల్ల అది వాళ్ళు ఏం విన్నారో వాళ్ళకి అర్థం కాలేదండి. నా ప్రశ్న ఏంటంటే పౌలు యొక్క విశ్వాసం ఏంటండి? పౌలు ఇంత కఠినంగా బ్రతకడానికి ఏంటండి ఆయన 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 సపోర్ట్ ఏంటండి, లేకపోతే ఆయన బలం ఏంటండి? యేసు ప్రభు సామాన్య మానవుడు. యేసు ప్రభు యోధ మతాన్ని తగ్గించేస్తే ఎలాగా? ఎవరు తిరిగి లేచాడని ఎవరు అంటున్నారు? ఆయన రక్తంలో పాపక్షమాపణ ఉందని వీళ్ళు అంటున్నారు. ఎందుకు నేను ఆ మాట అన్నాను? నా సొంత మాట కాదండి. పౌలు సభలో ఆ మాట అన్నాడండి. 26వ అధ్యాయం 8వ వచనం చూడండి. 26వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు ముద్రలు లేవన్న సంగతి నమ్మతగినదని మీరు ఎలా ఎంచుకున్నారు? అంటే ఇప్పుడు కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే అక్కడ ఉన్న రాజుతో మృతుల్ని దేవుడు లేపడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అన్నాడండి. ఇంతకుముందు అక్కడ కంప్లైంట్ చేసిన యూదులందరూ ఏమంటున్నారండి?
యేసు ప్రభు లేవలేదని. అపోజిట్ పౌలు కూడా ఏమని నమ్మాడండి ఇంతకుముందు, యేసు ప్రభు లేవలేదని. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎందుకు లేపడని అనుకుంటున్నారు అన్నాడు మారిపోయిన తర్వాత. అంటే యేసు ప్రభు లేడు, చనిపోయాడు అనేది తన భావన. వీళ్ళందరూ కొడుతున్న వాళ్ళందరూ కొట్టించుకుంటున్నారు తప్ప, తిట్టించుకుంటున్నారు తప్ప, దండించబడుతున్నారు తప్ప, ఏడవబడితే మేము ప్రభువును వదలం, మా ప్రభువు మేము విశ్వసిస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరి విశ్వాసం ఏంటండి? క్రీస్తు ప్రభు యొక్క మరణం, సమాధి, పునరుత్థానంలో నేను బాప్తిజం పొందాననే కదా మనం ఈరోజు చేసే పని. మనందరం, వాళ్ళు కానీ మనం కానీ, మన విశ్వాసం ఏంటండి? ఈరోజు యేసు ప్రభు చనిపోయాడని నమ్ముతారు బ్రదరు, చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతారండి. చనిపోయాడని మాత్రమే నమ్మేవాడు దేవుని కుమారుడని అంగీకరించలేని వాడండి. వాడే క్రీస్తు విరోధి అని మొదటి యోహాను పత్రికలో చెప్పాడండి. యేసే దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో ఆయన శరీరధారిగా వచ్చి తిరిగి పునరుత్థాన బలం చేత లేపబడ్డాడు అని నమ్ముతామండి. అలా నమ్మబట్టి ఈరోజు మనం విశ్వాసగా మారుతామండి. వాళ్ళందరూ దాని మీద కట్టబడ్డారో అది తప్పు అనేది ఆయన కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఎవరైతే లేరన్నారో ఆ యేసు ప్రభువే పౌలుతో మాట్లాడేటప్పటికి, పౌలుకి కనిపించేటప్పటికి మొత్తం అదొక స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అండి. ఒక స్టన్నింగ్ మిరాకిల్ అది. మొత్తం తన లైఫ్ అంతా ఒక్కసారే రివర్స్ అయిపోయిందండి. ఎవరైతే లేరన్నారో నేనే, నువ్వు హింసించున్న యేసును అని అన్నాడండి. దానికోసమే కదా ఇప్పుడు ఎంతమందిని హింసించి ఇంటింటాచి వచ్చి పత్రికలు పట్టుకొని వెళ్ళి అందరినీ చేస్తున్న పని అదే. తన మెయిన్, నా లైఫ్ అంతా గోల్ అదే. ఎవరైతే లేరు అని అంటున్నాడో ఆ లేని దాని మీద ఎన్నో సంవత్సరాలు అతని విశ్వాసాన్ని, అంటే తన విశ్వాసాన్ని, అది విశ్వాసం కాదు, యోధా మతం మీద తనకుండే విశ్వాసాన్ని దాని చేత కట్టబడ్డ ఒక్క పౌలు అంటే ఎంత కష్టపడి ఉంటుంది. ఇప్పుడు పెద్ద విగ్రహం ఒకటి కట్టారు కదండి, ఎంత కష్టపడి ఉంటారండి. ఇప్పుడు ఒకేసారి దాన్ని కూల్చేస్తానంటే ఎలాంటి వ్యతిరేకత వస్తుందండి. అంటే ఏదైనా ఒకేసారి ఇటుక వేసి కట్టబడిన అంత కట్టడం ఒక్కసారి కూలబడిపోయినట్టుగా యోధా మతం మీద తను పెంచుకున్న నమ్మకం, ఆ పిచ్చి, అదంతా ఒక్కసారి ఏదైతే ఎవరైతే లేరని అతను ఫైట్ చేస్తున్నాడో ఆయనే నేనున్నాను, లేకపోతే నేనే ఆయన్ని అని అన్నాడండి. అందుకు పౌలు అది మాత్రమే కాదు, ఇప్పుడు జరిగిన ఆ పౌలు మార్మన్స్ కారణం ఏంటి అని అంటే ఆ కలిగిన ప్రత్యక్షత చూసాము. ఆ మూడో పాయింట్ ఏంటంటే పౌలు యొక్క మార్మన్స్. అప్పుడు నేను చెప్పిన కారణం మార్మన్స్కి దారితీసిందండి. ఏదైతే తను కట్టుకొని దేని మీదైతే తను, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సిద్ధాంతం ఉంటుంది కదండి. ఇప్పుడు మీలో ఎవరికో కొంతమందికి ఇంట్లో భర్తలు టమాటా వండనివ్వరు. టమాటా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పలానాది వండొద్దు అని, అది వీళ్ళకే తెలుస్తుందండి. ఈ పలానా కాయగూర వండొద్దు ఇంట్లో. అతను దేనికో ఫిక్స్ అయ్యాడు అనమాట. అంటే నా స్నేహితుడు టమాటా వండనిచ్చేవాడు కాదండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు తన భార్య చేత కూడా వండనివ్వడండి. అతను క్యాన్సర్, టమాటా వాడితే స్టోన్స్ వచ్చేస్తాయి అనేది ఆయన నమ్మకం అండి. అది మరి వచ్చిన తర్వాత వాడకూడదేమో నాకు తెలియదు, కానీ అసలు ముందు నుంచి టమాటా వాడినివ్వడండి. ఆవిడేమో అసలు టమాటా లేకపోతే పులిసేటి పెడతాను, టమాటా లేకపోతే ఎలాగవుతుందని. సరే, తను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే అది వాడకూడదు అని. అలాగా ప్రతి ఒక్కరూ ఒక సిద్ధాంతం మీద పెరుగుతారండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, అంటే నేచర్ ఉంటుంది. ఈయన పెరిగిన పద్ధతి ఏంటంటే యేసు ప్రభు లేడు, తిరిగి లేచిన వ్యక్తి కాదు, దేవుని కుమారుడు కాదు అని. ఇప్పుడు అదే జరిగేటప్పటికి మొత్తం అదంతా కొలాప్స్ అయిపోయిందండి. అప్పుడు మారు మనసుకు సంబంధించిన విషయాలు ఆయనలో స్టార్ట్ అయినాయి. అవి ఎలాగూ అని అంటే, ఒకటి, ఆ దమస్కి వెళ్ళే దారిలో అక్కడికక్కడ మొట్టమొదటిగా ఆయన పడిపోయాడండి. పడిపోయిన ఆయనకి జరిగిన సంగతి ఏంటంటే ఆయనకి కళ్ళు పోయినాయి. కళ్ళు కనబడట్లేదు. ఈ ప్రకాశవంతమైనది చూడడం వల్ల ఆయన పడిపోయిన తర్వాత మిగిలిన ఎవరికి కళ్ళు పోలేదండి. అందుకు నేను అన్నాను, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అందరికీ కలగలేదని. వారు ఏదో ఉరిమినట్టుగా ప్రకాశవంతమైన వెలుగును చూశారు, కానీ ఈయనకి ఎఫెక్ట్ అయినట్టుగా వాళ్ళు ఎవరికి ఎఫెక్ట్ అవ్వలేదండి. ఈయనకి మాత్రమే కళ్ళు పోయినాయండి. కళ్ళు పోయి పడిపోయాడండి. దమస్కుకి ఎలాగెళ్ళాడండి ఓ వ్యక్తి?
చాలా ఎమోషన్తో వెళ్ళాడండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎప్పుడైనా నడిచారా? ఏదో చిన్నప్పుడు వీరి గుమ్మడి పండు ఆట ఆడినప్పుడు కళ్ళు మూసుకొని ఏదో అక్కడక్కడ తిరిగామండి. మనం కళ్ళు మూసుకొని మనం ఎక్కువ దూరం నడలేమండి. మన ఇంట్లోనే మనం నడలేమండి. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండే ఓ పర్సను ఆయన కళ్ళు కనబడట్లేదండి. మీరు ఒకసారి వచనం చూస్తే ఆయనకు అంధత్వం కలిగిందండి. 22వ వచనంలో ఆ మాట ఉంటుంది. వారు చేయి పట్టుకొని నన్ను నడిపించారు అనే మాట ఉంటుందండి. పదకొండవ వచనం, 22వ అధ్యాయం 11వ వచనం. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చింది. అంటే సార్ ఏం చేద్దాం అని అడుగుంటారండి. ఏం చేస్తాం, నాకు కళ్ళు కనబడట్లేదు, జాగ్రత్తగా నన్ను తీసుకెళ్ళండి అని అంటాడండి. అప్పుడు ఆ మనిషిని అలా పట్టుకొని తీసుకొచ్చారండి. మొత్తం సీన్ మారిపోయిందండి. కళ్ళు పోయినాయండి. 3 దినాలు కళ్ళు లేవండి. 3 దినాలు 3 దినాలు అన్నపానాలు లేవండి. మూడు రోజులు అన్నపానం లేదండి. ఓ మనిషి 3 రోజులు కళ్ళు లేక, 3 రోజులు అన్నపానం లేక, దేని మీదైతే కట్టబడ్డాడో, దేని మీదైతే తను ఇంతవరకు పెద్దోడుగా పలుకుబడి సంపాదించాడో అదంతా ఒక్కసారి కూలగొట్టినట్టు అయిపోయింది. అంటే ఒకటి ఇప్పుడు అయితే ఇప్పుడు యేసుప్రభు ఉంటే నేను ఇప్పటివరకు చేసిందంతా తప్పు, అవునా కాదండి? యేసుప్రభు ఉంటే ఆయన చేసిన తప్పేనా కాదండి? మొత్తం నేను ఏదైతే లేడన్నానో ఆయన ఉన్నాడు. నేను చేసిందంతా ఇవన్నీ తప్పు అనమాట అండి. ఒక 3 days అక్కడే కూలబడిపోయి, మీలో కొంతమందికి ఈ మధ్య కరోనా నెగిటివ్ అని, సరే కరోనా పాజిటివ్ అని, లేదు కరోనా కూడా కాదు, జనరల్గా వైరల్ ఫీవర్ వచ్చినా సరే అది కరోనా ఏమో అనుకొని మీరు ఇంట్లో క్వారంటైన్ అయిపోయి కూర్చున్నారు కదా. ఆ 3 రోజులు 4 రోజులు ఇంట్లో ఉన్నప్పుడు ఆ 4 గోడల మధ్య మీకు ఎలాగుందండి? అంటే అప్పుడు మనిషికి ఏమైనా గర్వం ఉంటుందండి? గొడవలాడే మనస్తత్వం ఉంటుందండి? ఇది లేదు నాకు అది లేదనే కోపం ఏమైనా ఉంటుందండి? ఒకటే ఉంటుందండి, నాయనా నన్ను ఇందులో బయట తీసుకుంటారా అని. అంతేనండి. అంటే నిజమైన ఒకవేళ ఉన్న గర్వం అంతా చిరిగిపోద్దండి. నాకు అడిగితే ఓసారి కరోనా వచ్చిపోతే మంచిదేమో అనిపిస్తుందండి. అంటే అలా కోరుకోకూడదు. అంటే మనం ఏదో రావాలండి, మనిషికి ఓ శ్రమ కలిగితేనే మంచిదండి. అంటే కరోనానే కాదు, ఇప్పుడు గర్వంగా ఉన్న మనిషి, తలపొగరున్న మనిషి ఏదో వెళ్తూ బండి మీద పడిపోయాడు. అతను తీసుకెళ్ళి ఐసీయూలో పడుకోబెట్టారు. ముక్కుకి ఒక వెంటిలేటర్, చేతికి ఒక ఐవి పెట్టి పడుకోబెట్టిన తర్వాత అతను ఏమైనా గర్వం ఉంటుందండి? ఇప్పుడే గర్వం ఉండదండి. ఆయన డబ్బు ఏమైనా ఆయన కాపాడుతుందండి? అప్పుడు లేదండి. కొన్ని సందర్భాల్లో డబ్బు కూడా నిన్ను కాపాడదండి. ఇప్పుడు ఎంతో కఠినుడు, హానికరుడు, హింసకు అంటే చాలా ఫోర్స్ఫుల్గా ఉన్న ఒక వ్యక్తి ఫోర్స్ అంతా పోగొట్టాడండి ముందు. ఆ పడిపోగానే దెబ్బని పడిపోగానే కళ్ళు పోయినాయండి. ఒకళ్ళు తీసుకెళ్తే మీరు ఆ పరిస్థితి ఆలోచించండి. ఒకళ్ళు పట్టణానికి తీసుకెళ్తే తప్ప సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్, పత్రికలు పట్టుకొని అధికారుల దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఏం చేద్దాం సార్ అని వాళ్ళు అడుక్కొని ఉంటారండి. ఇప్పుడు ఇంకా అధికారులు ఏం వద్దు, ఎవరిని బంధించే పరిస్థితి మంది కాదు, ఎక్కడో షెల్టర్ చూడండి అక్కడ ఉందామని అనుకుంటాడండి. మొత్తం మాట్లాడలేదంటండి. వాళ్ళు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదంటండి. అంత డిస్కషన్స్ కూడా లేవండి. వారు తనతో మాట్లాడలేదు అనే మాట, అంటే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారండి. 9వ అధ్యాయంలో ఆ మాట అన్నాడండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో వారు ఏమీ మాట్లాడక ఉండిరి. 7వ వచనంలో ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. వాళ్ళందరూ మౌనులై ఉన్నారు. సౌలు నేల మీద నుండి 8వ వచనం లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోకి నడిపించిరి. అతను 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. 3 రోజులు చూపు లేదు, అన్నపానం లేదని. అలాంటి మనిషి అంటే కుదేలైపోయి అలా పడిపోయాడండి. దెన్ హీ స్టార్టెడ్ క్రయింగ్.
అప్పుడు కన్వర్షన్ స్టార్ట్ అయిందండి, అప్పుడు కలిగిందండి, అప్పుడు నిజమైన మారు మనసు వచ్చిందండి, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. నిజమైన మారు మనసులో ఆ కన్నీరు ఉంటుందండి, నిజమైన మారు మనసులో ఏడుపు ఉంటుందండి. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. నిజంగా అంటే నేను ఇలా కరోనాతో కంపేర్ చేస్తున్నానని అనుకోవద్దండి, మన కన్వర్షన్ ఎంతకన్నా గొప్పది. అలా క్వారంటైన్లో మనం ఆ గదిలో ఉండిపోయినప్పుడు మీరు ప్రేయర్ చేశారండి, అది ఒరిజినల్గా వస్తుందండి, అది గుండె లోతులోంచి వస్తుందండి ప్రార్థన. మామూలుగా ఇప్పుడు ముద్దమింగమంటే మనకేమంటే నాయన నువ్వు ఇది ఇచ్చేవు వందనాలని తినేసి వెళ్ళిపోతామండి, నాయన మమ్మల్ని కాపాడు తప్పని వెళ్ళిపోతామండి, చేతికి శానిటైజర్ రాసుకొని పరిగెట్టి పారిపోతున్నామండి. అంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు వచ్చేది నిజమైన మారు మనసు అండి. అపోజిట్ అయిన పౌలు ఆ మూడు రోజులు గ్యాప్లో ఎంత నలిగిపోయి ఉంటాడండి మనిషి. మొత్తం మనిషి అంతా. నవీన్ గారు ఇందాకేదో దండించి బలవంత పెట్టి ఈ 4-7 ఉంటుందండి, ఇప్పుడు మెత్తగా అయిపోయాడండి. అంటే కఠిన హృదయాలను కూడా దేవుడు మెత్తగా చేయగలడండి. అప్పుడు స్టార్టెడ్ థింకింగ్, ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని, అననీయ ఓ మనిషి వచ్చాడు నా గురించి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి బాప్తిస్మం ఇవ్వు అని అన్నాడండి. అమ్మో పౌలు సంగతి నాయన గొప్పోడు, ఆ పని అయిపోయింది, యెరూషలేము అంతా అయిపోయింది, దమస్కు వచ్చాడు, మనల్ని అందరూ పట్టుకోవడం, నాకు తెలుసు ఆ సంగతి, నువ్వు వెళ్ళు అని అన్నాడండి. అననీయ అక్కడికి వెళ్ళగానే, ఇంకా పౌలా నువ్వు ఎందుకు తడవ చేస్తున్నావు, నువ్వు లేచి బాప్తిజం పొందు అని అన్నాడు. మరి యేసు ప్రభు ప్రత్యక్ష కలిగింది కదండి, బాప్తిజం ఎందుకండి? కొంతమంది బాప్తిజం అవసరం లేదంటారండి. మారు మనసు తర్వాత చేయాల్సిన కార్యం ఏంటంటే ఆయన బాప్తిజం పొందాడు. ఇది అపోజిట్ అయిన పౌలు మార్పు. అయితే మార్పు పొందిన అపోస్తుల యొక్క జీవితం ఎలాగుందండి? మార్పు పొందిన పౌలు జీవితం ఇది చదవడానికి అసలు 1 అవర్ పావు గంట సరిపోదండి. అన్ని పత్రికల్లో ఆయన లైఫ్ గురించి ఉందండి. కాకపోతే అవన్నీ నేను చదవను. ఈ పాయింట్కి సంబంధించి ఒకప్పుడు చెరసాల్లో వేయించేసి, ఒకప్పుడు దండించేసి, ఒకప్పుడు దోషకుడిగా ఉండి ఇతరులను తిట్టి, ఒకప్పుడు బలవంతం పెట్టి, ఒకప్పుడు ఇంటింటా వచ్చి మనుషుల్ని ఈడ్చుకొని పోయిన పౌలు ఇప్పుడు ఎలా మారాడో చూద్దామండి. ఆ పాయింట్ మాత్రం చూద్దాం. 1 కొరింథీ మారు మనసు పొందిన పౌలు జీవితం అండి. మార్పు పొందిన పర్లేదు, లేదా మారు మనసు పొందిన పౌలు జీవితం, లేదా మార్పు పొందిన పౌలు జీవితం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ 4:11 ఒకరు, 2 కొరింథీ 4:9 ఒకరు చూడండి, తీయండి. 1 కొరింథీ 4:11. ఈ గడియ వరకు ఆకలిదప్పులు గలవారము, దిగంబరము, పిడిగుద్దులు తీర్చున్నాము. ఆయన శ్రమలన్నీ చాలా ఉంటాయండి, ఆ లిస్ట్ అంతా నేను చేయట్లేదు, ఓన్లీ వీటికి సంబంధించి మాట్లాడుతున్నానండి. పిడిగుద్దులు కొడుతున్నాం అన్నాడండి, తినుచున్నాము. తర్వాత ఆకలిదప్పులు గలవారము, దిగంబరము, అది వదిలే. నిలువైన నివాసం లేక ఉన్నాము, నిలువైన నివాసం లేదు, స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాం. తర్వాత నిందింపబడడం అంటే తిట్టడం అండి, తిట్లు కాయడం అండి. ఒకప్పుడు తిట్టాడండి, ఇప్పుడు తిట్లు కాస్తున్నాడు తప్ప, ఒకవేళ అవసరమైతే దీవిస్తాడు తప్ప, దీవిస్తున్నాము. హింసింపబడి హింస పెడుతున్నాడండి, హింసింపబడుతున్నాడా? హింసింపబడి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఓర్చుకొనుచున్నాము. తర్వాత దూషిస్తున్నాడండి, దూషింపబడుతున్నాడండి. దూషింపబడి బతిమాలుకొనుచున్నాము. ఇది కనిపిస్తుందండి, రైట్. తర్వాత
మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. మురికిగాను పెంటగాను అంటే ఎన్నిక లేనివాడిగా ఉన్నాము అని అర్థం అండి. ఒకప్పుడేమో ఎన్నికైన వాడు, ఇప్పుడు ఎన్నిక లేనివాడు. 2 కొరింథీ 4:9 ఓ మాట అన్నాడు. 2 కొరింథీ 4:9. ఇదేమో 1 కొరింథీ 4:11 అండి. ఇప్పుడు మనం చదివాము. ఇప్పుడు 2 కొరింథీ 4:9 అండి. తరముబడుచున్నాము, దిక్కులేని వారు కాము. తరముబడుచున్నాము. ఇంకో మాట, పడద్రోయబడుతున్నాము. ఒకసారి చూడండి. మారు మనసు పొందిన పౌలు జీవితం, ఇంతకుముందు పిడిగుద్దులు గుద్దాడు, ఇప్పుడు పిడిగుద్దులు తింటున్నాడండి. ఇంతకుముందు నిందించాడండి, అంత దేవదోషం చేసినట్టు బలవంతం పెట్టాడండి. ఇప్పుడు ఆయన నిందింపబడుతున్నాడండి. ఒకవేళ నిందింపబడి కూడా ఏమైనా తిరిగి మాట అనాల్సి వస్తే దీవిస్తున్నాడు తప్ప తిరిగి నింద మాట అనట్లేదండి. ఒకప్పుడు హింసించాడండి, ఇష్టానుసారంగా జుత్తులు పట్టుకొని లాక్కొచ్చాడండి. ఇప్పుడు హింసించబడుతున్నాడు, ఓర్చుకుంటున్నాడండి. ఇంతకుముందు వాళ్ళు ఓర్చుకున్నారు, ఇప్పుడు ఈయన ఓర్చుకుంటున్నాడండి. తిరగబడల. ఇంతకుముందు దూషించాడండి, ఇప్పుడు బతిమాలుతున్నాడు, తిరిగి దూషించలేదండి. ఇంతకుముందు తరిమాడండి, ఇప్పుడు తరం పడుతున్నాడండి. ఇంతకుముందు పడదోసాడండి మనుషుల్ని, ఇప్పుడు ఆయన పడదోయబడుతున్నాడండి. అంటే మీకు ఏం కనిపించిందండి పౌలు జీవితంలో? అది మామూలు మార్పు కాదండి. అదేదో పురుగు సీతాకోక చిలుక అవుతుంది అన్నట్టు ఒక రౌడీ లాంటి కఠినమైన వాడు యేసు ప్రభు తన జీవితంలో ఆహ్వానింపబడిన తర్వాత చాలా మెత్తని మృదు స్వభావం అయిపోయాడండి. అసలు ఇలాంటోడు ఒక్కసారి అలాగైపోతే మిగిలిన వాళ్ళకి ఏమవుతుందండి? అందుకోసమే మిగిలిన అపోస్తుల కంటే పౌలుకి ఎక్కువ శ్రమలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ముందు నుంచి క్రీస్తుని అనుసరించారు, క్రీస్తు గురించి చెప్తున్నారు అనేది ఒకటైతే, ఇప్పుడు దాకా ఎంత వాకింగ్ చెప్తున్నాను, వచ్చే వారం నల్లబట్టలు వేసుకొని మీకు కనిపించాను అనుకోండి, పెద్ద నామం ఒకటి పెట్టుకొని నల్లబట్టలు వేసుకొని ఇలాగ అన్నాను అనుకోండి, నేను మన విశ్వాసం పట్ట బద్దలైపోద్దండి. ఇప్పుడు ఓ మనిషి మీద మనం పెట్టుకున్న విశ్వాసం, అప్పుడు ఈ మనిషి మీద వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు పెట్టుకున్న ఆ సంగతి ఏంటి, వీడు ఎలాగైపోతే మనం ఊరుకుంటామా అని ఇంకా ఎక్కువ శ్రమలు ఎక్కువైపోయానండి పౌలకి యూదుల వల్ల. కాబట్టి పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఇప్పుడు పడ్డాడండి. ఇంతకుముందు ఇవన్నీ చేసినోడు ఇప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నాడండి. సరే, మీకు ఏమర్థం అవ్వాలండి అందులోంచి? అయిపోయింది పాఠం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలోంచి, మార్పు నుంచి ఈరోజు మనకేం అర్థం కావాలండి? మనం నేర్చుకోదగ్గ విషయం ఏముందండి? అపోస్తలుడు యొక్క పౌలు యేసు ప్రభువుని కలుగున్న తర్వాత తనకుండే సమస్తమైన చెడ్డ స్వభావాన్ని, హానికరుడిని, దూషకుడిని, హింసకుడిని అయిన అతను ఇంతకంటే మనకంటే భయంకరుడిగా ఉన్నాడా? బాగున్నాడా పౌలు? భయంకరుడిగా ఉన్నాడండి. భయంకరుడిగా ఉన్న అతను ఇంత మృదు స్వభావంగా ఎలా మారాడు? అది యేసు ప్రభు యొక్క రక్తంలో ఉండే గొప్పతనం, క్రీస్తు ప్రభు యొక్క దైవ గుణాల్లో ఉండే గొప్పతనం అండి. క్రీస్తు సంఘంలోకి వచ్చేవారు ఎలా ఉంటారో యెషయా గ్రంథంలోను మీకా గ్రంథంలోను చెప్పబడిందండి. 4వ అధ్యాయం మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి, క్లోజ్ చేసుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించేవారు, దేవుని మందిరంలో ప్రవేశించేవారు ఎలా ఉండాలో చెప్పాడండి. మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును, వారు తమ ఖడ్గములను నాగటి మక్కులుగాను. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడండి. అక్కడ దేవుని మందిరం ఒకప్పుడు స్టార్ట్ అవుతుంది, సియోను పర్వతం మందు హెచ్చిస్తాను, అన్ని జనులు అందులో ప్రవేశిస్తారు. యెషయా గ్రంథంలో అదే మాట అన్నాడు. అప్పుడు జనులు ఏం చేస్తారండి? ఖడ్గాల్ని నాగటి నక్కులుగా మారుస్తారంటండి. ఒకప్పుడు ఖడ్గాలు పట్టుకొని యుద్ధంకి వెళ్ళేవారు మనుషులు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? బాబు నేను చంపడాలు నరకడాలు మానేశానండి, నేను పొలం దున్నుకుంటున్నానండి అని తమ ఖడ్గాల్ని నాగట్లుగా మార్చుకుంటారంటండి. తర్వాత తమ ఈటలను ఒకప్పుడు పొడిచేవారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారండి?
మచ్చు కత్తులు అంటే మేము పొడ్డాలు అవి మానేసామండి, మేము ఓన్లీ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాం తప్ప మేమేమి చేయమండి అని అంటామండి. తర్వాత జనం మీదకి జనము ఖడ్గం ఎతకు. ఒకప్పుడు జనం మీద జనం ఖడ్గం ఎత్తేవారు, ఇప్పుడు ఎత్తరు. అంటే మొత్తం క్రైస్తవుడు యేసు ప్రభువుని కలిగిన తర్వాత అపోస్తలుడైన పౌలు చూసి నమ్మాడండి. చూసి నమ్మిన అపోస్తలులు దాన్ని ఇలా, చూడక నమ్మేవారు దాన్ని ఇలా. నా మాట కాదు, యేసు ప్రభువే చెప్పాడండి, మీరు చూసి నమ్ముతున్నారు, చూడక నమ్ముతున్న వాళ్ళు ఉంటారు తర్వాత కాలంలో, వాళ్ళు మరి ధన్యులు అన్నాడండి. అపోస్తలుల కంటే మనం ధన్యులు అన్నాడండి ఆ విషయంలో, విశ్వాసం విషయంలో. వాళ్ళు చూసి నమ్మారు, యేసు ప్రభువుని చూసిన తర్వాత నమ్మారండి. మనం చూడకుండానే యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడని ఈరోజు నమ్ముతున్నామండి. మనం ధన్యులు అండి, మనం ధన్యులు అని యేసు ప్రభువే చెప్పాడండి. కాబట్టి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత, మారు మనసు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వేమవ్వాలండి? నాగట్టిన ఈటి కత్తులన్నీ మచ్చు కత్తులు అయిపోవాలి కదండి, అవునా కాదా? మళ్ళీ ఇంకా ఇంకా నిందిస్తున్నారు. ఇప్పుడు నిందింపబడాలా, నిందించాలా? మరి ఇంకా దూషణ మాట్లాడుతున్నారు, దూషింపబడాలా, దూషణ మాట్లాడాలా? ఇంకా గర్వం కలిగి ఉండాలా, మెత్తగా అయిపోవాలా? నాకు చెప్పలేదు మీరెవరు. మన బతుకులు ఇంకా పురుగులాగే ఉన్నాయి తప్ప సీతాకోక చిలకలాగా మారలేదండి. పేరుకు మనం మారు మనసు అని అంటున్నాం తప్ప మా బాప్తిజం పొందాలా, చెప్పండి సార్, పెళ్ళి వచ్చే వారం ఉంది, ఈ వారం బాప్తిజం ఇచ్చాను అని అంటున్నామండి. మన కన్వర్షన్స్ అన్నీ అపోజిట్ పౌల్లాగా జరగలేదండి, యేసు ప్రభు కోరుకున్నట్టు జరగలేదండి. అందువల్ల ఈరోజు ఈ మారు మనసు మన దగ్గర కనబడట్లేదండి. అందుకోసం ఇంకా ద్వేషం. ఇప్పుడు నీ దగ్గర ద్వేషం ఉండాలా, ద్వేషించబడినా సరే ప్రేమ ఉండాలా? రాట్లా, నోరు రాలే. ఇదిగో నువ్వు ఇగో ఇక్కడే ఉన్నావు అన్నమాట. అపోజిట్ పౌలు ఒకప్పుడు నీకన్నా నాకన్నా ఘోరంగానే ఉన్నాడు. కానీ ఆయన ఏ రోజైతే క్రీస్తు ప్రభు యొక్క దర్శనం, ప్రత్యక్షత అతను కలిగిందో, ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన మార్పు పొంది ఈరోజు దూషించడం, ఎవరైనా తిట్టినా సరే ఓర్చుకుందాం అని అంటాడండి. ఈరోజు మనం మాత్రం ఓర్చుకోవట్లేదండి, మనం మాత్రం తగ్గట్లేదండి. ఇంకా కోపం, అసూయ, ద్వేషం, హానికరుడు, హింసకరుడు ఇవేవైతే ఉన్నాయో మరీ అంత భయంకరంగా మనం లేవని మనం అనుకుంటున్నాం. కానీ కొద్దో గొప్ప ఇందులోనే ఉన్నాం తప్ప ఇందులోకి మనం రాలేదండి. అందుకు అపోజిట్ అయిన పౌలు కన్వర్షన్ ఈరోజు ప్రతి ఒక్కరికి మాదిరండి. ఈరోజు నీ కఠిన స్వభావం మెత్తగా మారిందా? నీకు అహంకారం ఉందా? ఒకప్పుడు కాల్ రేసే మాట్లాడేవాడు కదా, ఆ కాల్ రేసి మాట్లాడే మాటలే ఉన్నాయా? మెత్తపడ్డావా? నేను ఒక్కటి మిగిలిన అందరూ తక్కువ అనుకునే స్వభావం నీది. ఇంకా అదే స్వభావం ఉందా? యేసు ప్రభు ప్రత్యక్షతని కలిగిన తర్వాత అందరూ ఒకటని అనుకుంటున్నావా? వాళ్ళ కులం తక్కువ అండి, మా కులం ఎక్కువ అండి, మాది చౌదరి క్యాస్ట్ అండి, మాది రెడ్డి అండి. మరి యేసు ప్రభు ప్రత్యక్షత నీకు అనుగ్రహం పడితే అదంతా మెత్తగా అయిపోవాలి కదా. కాబట్టి ఈ మారు మనసు, పౌలు యొక్క మారు మనసు గొప్పదండి. అది ఒరిజినల్ కన్వర్షన్ అండి. ఈరోజు పెళ్లి కోసమో మరొక దానికోసమో నా భర్త వెళ్తున్నాడు, భార్య వెళ్తున్నాడు అని కన్వర్షన్ అయితే ఆ కన్వర్షను ఇక్కడే ఉండిపోద్దండి, ఇందులోకి రాదండి. అందుకోసం నిందింపబడి దీవిస్తున్నాం, హింసించబడి ఓర్చుకుంటున్నాం, దూషింపబడి బతిమాలుతున్నాం అన్నాడు తప్ప ఈరోజు తిరిగి దూషించట్లేదండి. ఒకసారి నేనేవో 2 వచనాలు చదివానండి, వాళ్ళ శ్రమలు చదివితే మీకు పిచ్చి వచ్చేస్తుందండి. అన్ని శ్రమలు పడ్డారు. కాబట్టి ఈరోజు శ్రమను ఏదైనా రానివ్వండి, ఆ జ్వరమో ఏదో నేను అందుకే అన్నాను రానివ్వండి అని. వచ్చి ఆ 4 రోజులు తర్వాత కూడా మనుషులు ఇప్పుడు అంటే వ్యక్తిగతంగా వస్తే ప్రతి ఒక్కరికి దేవుని కోపం వల్లనే వచ్చిందని కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెరకు పంపింపబడ్డారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. మేము పాపం చేయడాన్ని బట్టే మాకు ఇది వచ్చింది అని అన్నారండి. వ్యక్తిగతంగా వాళ్ళు ఏం పాపం చేయలే, టోటల్గా దేశం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఎహెచ్కేలు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చెరకెళ్ళారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా మా పాపాన్ని బట్టి మాకు సిగ్గే తగి ఉంది అని అన్నారండి. దాని అర్థం వ్యక్తిగతంగా వాళ్ళు పాపం చేశారని కాదు. అలాగే ఈరోజు ఎవరికైనా ఎఫెక్ట్ అయితే మీరేం వరీ అయిపోద్దండి. దేవుడు శిక్షగా ఇవ్వచ్చు, శిక్షణగా ఇవ్వచ్చు. శ్రమ అనేది, కరోనా అనేది, దాన్ని బట్టి ఉగ్రతగా మీరు భావించొద్దు. కానీ అసలు ఓవరాల్గా దేశం ఇప్పుడైనా సరే మనందరికీ ఏం బుద్ధి కలగాలండి మనిషికి? ఇంకా విగ్రహారాధన పెరిగిపోతూ ఉంటే, దౌర్జన్యం పెరిగిపోతూ ఉంటే, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతుంటే కరోనా ఉంచాలనిపిస్తుంది, దేవుడికి తీసేయాలనిపిస్తుందండి. ఇంకా కరోనా కాకపోతే ఇంకోటి ఏదో పంపిస్తాడండి. మనలో మార్పు రానేంత వరకు దేవుని ఉగ్రత ఆగదండి.
కాబట్టి ఈ రోజైనా మారు మనసు పొందిన నేను నిజంగా క్రీస్తు ప్రభు యొక్క మారు మనసు నాలో పౌరులా కలిగితే నా జీవితం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. కానీ ఇంకా ఆ పాత వాసనే ఉండిపోతే నీలో అసలు నీది మారు మనసే కాదని. అట్టి మారు మనసు నిజంగా మనం కలిగి ఏడాలండి నిజంగా. అప్పుడు ఇది దక్కుతుందండి. అట్టివారు దేవుని రాజ్యానికి వారసులు. మనందరం అట్టి మారు మనసుతో బ్రతుకుదాం. ఒకవేళ శ్రమ ఈరోజు కలిగితే 4 నెలల శ్రమ ఒకవేళ మీరు ఎవరికి వచ్చింది, ఇంట్లో కరువు, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యమో, మరొకటి వ్యాపారం దెబ్బతిండమో, ఉద్యోగం ఆగిపోవడమో, ఇదేదో జరిగిందనుకోండి, అది మన మేలు కోసమే అనుకుందామండి. మనలో మారు మనసు కలగడానికి అనుకుందామండి. దేవుడు మనకు అనుగ్రహించింది అనుకుందామండి. ఇందులోంచి ఒరిజినల్ విశ్వాసం వెలికి తీయబడాలి తప్ప అది పాడవకూడదండి. మీరందరూ అంటే ఓన్లీ కరోనా శ్రమలే కాదండి, మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు నిజంగా అట్టి మారు మనసుతో బ్రతకాలండి. రైట్. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.